ఈ సులభంగా డబ్బులు సంపాదించాలనే ఒక ఒక స్కీమ్ను ఏర్పరచుకొని దీన్ని ఒక ప్రీ ప్లాన్డ్ మెడిటేటెడ్ ప్లాన్గా కొంతమంది, అంటే ముఖ్యంగా ఈ సయ్యద్ ఒమర్, ఇతను క్లాసిక్ షోరూమ్ హైదరాబాద్ రాజేంద్ర నగర్ వట్టెపల్లి ప్రాంతంలో నడుపుతున్నాడు. అతను మల్టీ బ్రాండ్ వెహికల్స్ అందులో విక్రయిస్తాడు. ఇతనితో పాటు షాహిద్ అలీని, ఇతను కూడా రాజేంద్ర నగర్ ప్రాంతం వట్టెపల్లికి చెందినవాడు. వీరిద్దరూ ఎట్లాగైనా మనం అతి తొందరలో డబ్బులు సంపాదించాలి అనే ఒక దుష్ట ఆలోచనతో మోసపూరితంగా ఈ చీటింగ్ చేసి తొందరగా డబ్బులు సంపాదించాలని ఒక స్కీమ్ను రూపొందించుకున్నారు. దీనిలో భాగంగా వీరు ఈ అయాన్, షాబీర్ ఖాన్ అలియాస్ అయాన్ అని చెప్పి ఇతను, మరియు ఈ మహమ్మద్ యాసిన్, ఇతను కామారెడ్డి, అతను వీళ్ళను ఏజెంట్లుగా పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అయాన్ కానీ ఈ షాహిద్ అలీ ఇప్పుడు మనకు రాజేంద్ర నగర్ ప్రాంతంలో కానీ లేకపోతే ఓల్డ్ సిటీ కొంతమంది దగ్గర ఈ ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు వాళ్ళ అడ్రస్ ప్రూఫ్లు సరిగా ఉండయి. అట్లాంటి వాళ్ళవి కలెక్ట్ చేసుకొని కొన్ని మార్పులు చేసి దాన్ని అక్కడ ఉన్నటువంటి ఫైనాన్స్ కంపెనీలకు అప్లోడ్ చేసి వాళ్ళకు ఈ ముఖ్యంగా కొత్తగా తీసుకున్న వాళ్ళకి 0 సిబిల్ స్కోర్ ఉన్నా కానీ వాళ్ళు లోన్ ఇచ్చే పద్ధతి ఉన్నది ఫైనాన్స్లది. ఇట్లా హీరో ఫిన్కార్ప్ వారి దగ్గర దాదాపు మన దగ్గర 27 వెహికల్స్కి లోన్ ఫామ్స్ అప్లోడ్ చేసి అక్కడ లోన్ పొందిర్రు. దీనిలో డౌన్ పేమెంట్గా మినిమం అమౌంట్ అంటే 5 నుంచి 10,000 అట్లా 10-15 వేల వరకే డౌన్ పేమెంట్ చేసి ఒక ఈఎంఐ 2 ఈఎంఐలు కట్టి మ్యాక్సిమం ఒక 20-25 వేల లోపల పేమెంట్ చేస్తున్నారు. దాని తర్వాత అట్టి వెహికల్ని తీసుకున్నాక అట్టి వాహనాన్ని, ముఖ్యంగా 2 వీలర్ వాహనాలు, మనకు హీరో వాహనాలు తీసుకొని వాళ్ళ దగ్గర కొన్ని రోజులు పెట్టుకొని ఎవరైతే మనకు ఆ ఆధార్ కార్డు పాన్ కార్డు ద్వారా ఎవరి పేరు మీద అయితే ఆ వాహనాన్ని తీసుకున్నారో వాళ్ళకు అందజేయకుండా వీళ్ళే పెట్టుకొని తనకు నియమించుకున్నటువంటి అయాన్ మరియు ఈ మహమ్మద్ యాసిన్, ఈ కామారెడ్డి ప్రాంతానికి చెందినవాడు యాసిన్, ఇతని ద్వారా మన ఆర్మూర్ ప్రాంతంలో దర్పల్లి, మన సిరికొండ, ముఖ్యంగా మన ఆర్మూరు ప్రాంతంలో అంకాపూర్ కానీ, ఆ తర్వాత ఈ హుస్సేన్ నగర్, మైలారం, తర్వాత మిర్దాపల్లి, భీమ్గల్, ఈ ప్రాంతాల్లో కొంతమందికి అమాయకులకి వాళ్ళకు తక్కువ రేటుకు వస్తుంది, మీకు వాహనం ₹1,00,000 ఉన్నది 40-50 వేలకే వస్తుంది, మీకు తర్వాత ఒక 6 నెలల తర్వాత మేము రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది అని చెప్పడం వల్ల వీళ్ళు మోసపూరితంగా అప్పచెప్పడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది ఇక్కడ లోకల్ వాళ్ళని కూడా ఏజెంట్లుగా నియమించుకున్నారు. మనకు ముఖ్యంగా మన ప్రాంతంలో మిర్దాపల్లి నుంచి యోగేష్ రెడ్డి, బంటు ప్రశాంత్, కొమ్మల వెంకటరెడ్డి, తీనేటి నరేష్, కాటిపల్లి శ్రీకాంత్, ఇట్లా వీళ్ళు ఏజెంట్గా నియమించుకొని వాళ్ళకు 1000 నుండి 1,500, 2,000 రూపాయలు అప్పచెప్పి వాళ్ళ ద్వారా వెహికల్స్ వీళ్ళు తీసుకురావడం, వీళ్ళకి అప్పచెప్పి లోకల్లో ఉన్నటువంటి ఎవరైతే మనకు వాహనాలకు తక్కువకు వస్తుంది కదా, కొత్త వాహనమే మనకి ఇంత తక్కువకు వస్తుంది అని చెప్పి వాళ్ళు దురాశపడి ఇటు వాహనాన్ని కొనడం జరిగింది. దానికి ఇంతవరకు రిజిస్ట్రేషన్ లేదు, వాళ్ళు ఎన్ఓసి కూడా లేదు. ఇట్లా మోసపూరితంగా మనకు ఏది వచ్చినా దయచేసి అందరికీ మేము మా పోలీస్ వారి తరఫున చెప్తున్నాం, అది పెట్టుబడి కానీ లేకపోతే పోంజీ స్కీమ్ కానీ, MLM స్కామ్ కానీ, మల్టీ లెవెల్ మార్కెటింగ్, ఇట్లా ఏది కూడా మనకు తొందరలో డబ్బులు రెట్టింపు అవుతాయని చెప్పడము, లేకపోతే ₹1,00,000, ₹1,50,000 ఉన్నటువంటి బండ్లు వాహనాలు 50,000కు 40,000కు వస్తాయనేది మనం ఒకసారి ఆలోచించమని చెప్పి ప్రతి ఒక్కరికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైనా అంటే ఇక ముందు మన దగ్గర కానీ ఏ పెట్టుబడిలో తొందరలోనే పెట్టుబడి డబుల్ అవుతుందని చెప్పడం, లేదంటే బిట్ కాయిన్ రూపంలో మీకు తొందరనే మీరు ఒక ₹1,00,000 పెట్టుబడి పెడితే
3 లక్షలు 5 లక్షలు అవుతాయని చెప్పడం, లేకపోతే ఒక స్కీమ్ సభ్యుడిని చేర్పిస్తే మీకు నెక్స్ట్ మీకు ఒక కొన్ని రోజుల నెలకు 10,000 20,000 50,000 ఆదాయ వనరు వస్తుందని చెప్పడం, ఇంటి దగ్గర కూర్చొని పని చేయకుండానే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఇట్లా మోసపూరితంగా చాలా స్కీమ్స్ వస్తున్నాయి. దయచేసి ఇట్లాంటి మోసాలకు మీరు బలి కావద్దు. ప్రతిదీ కూడా ఏది కూడా మనకు తక్కువ రేట్లో రావడం కానీ, లేకపోతే కష్టపడకుండా డబ్బులు రెట్టింపు అవ్వడం కానీ జరగదు. ప్రతి దాని వెనుక ఏదో ఒక చీటింగ్ అనేది, మోసం అనేది ఉంటుంది. ఇట్టి మోసపూరిత ప్రకటనలు కానీ, మోసపూరితంగా జరిగే లావాదేవీలకు కానీ దూరంగా ఉండాలి. అటు వాటికి ఆకర్షితులై మీ మీ పెట్టుబడులను కోల్పోవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్టి సమాచారాన్ని మాకు లోకల్లో కొంతమంది వాళ్ళు కూడా ప్రజల నుంచి వస్తున్నాయి ఇన్ఫర్మేషన్. తర్వాత ఈరోజు ఈ యూరోపియన్ కార్పొరేషన్ వారు ఇచ్చినటువంటి ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తులో భాగంగా మా ఆర్మూర్ పోలీసు వారు దీని మీద ప్రత్యేక నిఘా పెట్టడం వలన మనకు ఆలూరు బైపాస్ రోడ్లో ఈ వాహనాలు తెస్తున్నటువంటి 4 మనకు పట్టుబడ్డారు. వారి ద్వారా మన దగ్గర లోకల్లో నియమించుకున్నటువంటి ఏజెంట్లు కూడా మనం పట్టుకోవడం జరిగింది. వారి నుంచి మనం 27 హీరో ఫిన్ కార్పో సంబంధించినటువంటి వాహనాలను స్వాధీనపరుచుకున్నాము. ఇంకా మనకు వాళ్ళు చెప్పే సమాచారం ప్రకారం మిగతా ఫినాన్స్ వాళ్ళ దగ్గర కూడా ఇంకా వాహనాలు తీసుకున్నారు. అవి మన ఏరియాలో పంచడం అంటే ఇవ్వడం జరిగింది, అమ్మడం జరిగింది. వాటిని కూడా స్వాధీనపరచుకొని త్వరలోనే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. ఈ విషయాన్ని ప్రజలకు మీరందరూ గమనించి తొందరపడి ఎలాంటి మోసపూరితమైన ప్రకటనలకు ఆశపడి తొందరలోనే డబ్బులు రెట్టింపవుతాయని కానీ, లేకపోతే సగం ధరకే ఏవైనా టీవీలు, ఫ్రిడ్జ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇట్లాంటివి వస్తాయని కానీ మీరు నమ్మి మోసపోవద్దని కోరుతూ థ్యాంక్ యూ ఫర్ అండ్ ఆల్.